ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ట్రాక్టర్తో సేద్యం చేయలేని పరిస్థితి. పొలం దున్నాలంటే ఎద్దులు లేవు. విత్తనాలు వేసేందుకు కూలీ డబ్బులు ఇచ్చుకోలేని దుస్థితి. పెట్టుబడి సాయం లేక, అప్పులు తేలేక, కౌలుకు తీసుకున్న పొలాన్ని బీడు పెట్టుకోలేక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కర్నూలు జిల్లాలో సాగు కోసం ఒక రైతు పడుతున్న ఇబ్బంది చూసిన వారికి కన్నీళ్లు ఆగవు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు నాగరాజు. అందరికీ అన్నం పెట్టే ఈ అన్నదాత పొట్టకూటి కోసం పడుతున్న తిప్పలు చూడండి. కూటమి పాలనలో ఇది రైతుల పరిస్థితి. కర్నూలు జిల్లా హొళగుందకు చెందిన నాగరాజు పొలం కౌలుకు తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాత సుఖీభవ వస్తుందేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాడు. ఇప్పుడు విత్తనాలు వేసేందుకు యంత్రం తీసుకునే పరిస్థితి లేదు. అప్పులు చేయలేక భార్య జయలక్ష్మి సాయంతో ఇలా విత్తనాలు వేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సమయానికి రైతు భరోసా వచ్చేదని, దాంతో వ్యవసాయం చేసుకుని హాయిగా ఉండేవాడినని చెబుతున్నాడు. చివరకు యూరియా కూడా దొరక్క అవస్థలు పడుతున్నామని వాపోయారు. గళం దొరక్క 2,000 అడుగుతుంటారు బాడుగా. దానికోసం భార్య నేను ఇస్తున్నాము. ఏమంటే వర్షాలు ఇప్పుడు వస్తుంది, ఒకటి రాదు. దానికోసం రైతు భరోసా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అది రైతులు రాసుకోపోయినారు గవర్నమెంట్ వాళ్ళు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు వస్తుందో ఏం కొత్త ఇంకా అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎరువు దొరకడం లేదు. చాలా రేటు చేసినారు. యూరియా అస్సలు దొరకడం లేదు. గతంలో దొరికేది. ఇది ఒక్క నాగరాజు పరిస్థితి కాదు. రాష్ట్రంలోని చాలా మంది అన్నదాతలు ఇవే కష్టాలు పడుతున్నారు. గతంలో వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు ఎన్నికల ముందు మాత్రం రైతును రాజు చేస్తానంటూ గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ నిధులు వేయకుండా ముఖం చాటేశారు. పెట్టుబడి సాయం లేక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. అప్పో సొప్పో చేసి పంట పండిస్తే మద్దతు ధర దక్కని పరిస్థితి. ధాన్యం మొత్తం కొని వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నా కూటమి ప్రభుత్వం నెలల కొద్దీ డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటోంది. తాను రైతు పక్షపాతి అని చెప్పుకునే చంద్రబాబు తమ కష్టాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు అన్నదాతలు.